తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అన్నమయ్య జిల్లా పొంగనూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్ పొగ పీల్చడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మృతుల్లో తాత, 3 మనవళ్లు మృతి చెందినటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటన పట్టణంలోని త్యాగరాజు వీధిలో శనివారం రాత్రి జరిగింది. అన్నమయ్య జిల్లా త్యాగరాజు వీధికి చెందినటువంటి మురళి తన ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేయించాడు. ఇంజన్ సమస్య ఉండడంతో మెకానిక్ రాత్రంతా కూడా బైక్ను స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంచాడు. అదంతా కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఉంచాలని చెప్పడంతో తను ఇంటికి బైక్ తెచ్చిన తర్వాత కూడా బైక్ ఆన్లో ఉంచేసి, ఇంజన్ ఆన్లో ఉంచేసి అలాగే పెట్టేశాడు. దీంతో మురళి ఇంట్లోనే బైక్ను ఆన్ చేసి ఉంచి తలుపులు మూసేశాడు. ఆ సమయంలో మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, అదేవిధంగా చందన ఈ కింద గదిలో నిద్రిస్తుండగా మురళి అతడి భార్య రేవతి పై గదిలో పడుకున్నారు. ఇల్లు ఇరుకుగా ఉండి గాలి సరిగా ఆడేటువంటి వీలు లేకపోవడంతో బైక్ నుంచి వెలువడినటువంటి ఆ పొగ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో బైక్ నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థ గాలి అదంతా కూడా రాత్రంతా వారు పడుకున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. క్రమక్రమంగా ఆ బైక్లో నుంచి వచ్చేటువంటి పొగంతా కూడా ఆ రూమును మొత్తం పేరుకుపోయింది. ఈ పొగను పీల్చడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనటువంటి ఆ తాత, మనవళ్ళు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. పై గదిలో ఉండడంతో మురళి, రేవతి దంపతులు మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కళ్ళ ముందే కన్న బిడ్డలు, తండ్రి విగత జీవులుగా పడి ఉండడంతో వారి రోదనలు మిన్నంటిపోయాయి. అక్కడ సాయంత్రం వరకు సరదాగా ఆడుకొని పడుకున్నటువంటి పిల్లలు 3 ఉదయాన్నే చనిపోవడంతో త్యాగరాజు వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదేమైనా కూడా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలో 4 ప్రాణాలు కోల్పోవడం ఒకే కుటుంబంలో అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ యొక్క భార్యాభర్తలకి తీరని శోకాన్ని మిగిల్చింది. 3 పిల్లలతో పాటు అతని మురళి యొక్క తండ్రి కూడా మరణించడం అనేది వారిని అసలు ఏమాత్రం కూడా ఊహించినటువంటి పరిణామంగా మారింది. తీవ్ర దిగ్భ్రాంతులకు వెళ్ళిపోయారు. ఒక రకంగా ఇలా జరుగుతుందని ఊహించినటువంటి పరిణామం చేత వారు కంట్రోల్ తప్పినట్టుగా కనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా ఈ ఘటన చూసిన తర్వాత వారి పరిస్థితులను చూసి ఏమన్నా అర్థం కావట్లేదు. బండి స్టార్టింగ్లో పెట్టడం ఏంటి, ఆ బోరింగ్ అయినటువంటి బండి ఇంజన్ కోసం స్టార్టింగ్ పెట్టి ఇంట్లో పెట్టడం ఏంటి, ఇంట్లో ఆ పొగ బయట స్టార్ట్ చేసి పెట్టినా కూడా బాగానే ఉంటుండే, కానీ బయట పెడితే ఉంటుందో లేకుంటే ఎవరైనా దొంగలెత్తుకుపోతారనేటువంటి భయం తనకు కూడా ఉండొచ్చు. అందుకనే ఇంట్లో పెట్టి స్టార్టింగ్ పొజిషన్ నుంచి పడుకొని ఉండొచ్చు. కానీ ఒక చిన్న నిర్లక్ష్యం చూడండి, స్టార్టింగ్ పొజిషన్లో ఉంటే దాని నుంచి వచ్చేటువంటి పొగ వ్యర్థం అంతా కూడా ఇంట్లో నిండుతుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన అతనికి రాకపోవడం కారణం చేత ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అందరికీ తెలిసిందే, మనందరికీ బైక్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ పొగ ఖచ్చితంగా బయటకు వస్తుందనేటువంటి విషయాన్ని. అది క్రమక్రమంగా ఒక ఇంట్లో పెడితే గంటలు గడిచే కొద్దీ ఆ పొగ అంతా కూడా ఆ రూమ్ టెంపరేచర్లో మిగిలిపోతుంది. ఎగ్జాస్ట్ లేకపోతే అందులోనే ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. దాంతో ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పిల్లలు, అదేవిధంగా ఆ పిల్లల తాత, 4 కూడా అక్కడే ప్రాణాలు వదిలినటువంటి ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. బోర్కి వచ్చింది, బోర్డు చేయించినాను. ఇక్కడ హాల్ని పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్లారి మళ్ళీ తలుపులు కొట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన రేకుల పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్లో పెట్టారు మీరు? నైట్ పనుకున్నాను. 8:30, 9. అంటే ఇంట్లో ముందర రూమ్లో పెట్టారు, లాస్ట్ నువ్వు మీ భార్య పైన పడుకోన్నారా? ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి, 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజిన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు 3 కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడ వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము
కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది.